ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు చట్టానికి కట్టుబడి ఉంటారండి. మంచి ఆలోచనలతో ఉంటారు. చట్టబద్ధమైన పనులను మాత్రమే అమలు చేస్తారు. అయితే వీరు తరచుగా చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. యుక్త వయసు తర్వాత, మధ్య వయసు వచ్చిన తర్వాత చెవికి సంబంధించిన అనారోగ్య సమస్యలతో కానీ, వినిపించకపోవటం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయండి. వీరికి కూడా పట్టుదల ఎక్కువ, మేధో సంబంధిత వృత్తులలో బాగా రాణించగలుగుతారు, వ్యాపారం పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు, అధికార పదవులను సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక విశ్వాసం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించగల సత్తా ఉంటుంది. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు బుధదశ జరుగుతుందండి. కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత వచ్చే 7 సంవత్సరాలు 2 నుండి 9 సంవత్సరాల మధ్య కాలంలో కేతుదశ కారణంగా విద్యలో అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తే విద్యలో మంచి విజయాలను సాధించగలుగుతారు. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి ఎప్పుడైనా చూడండి 4, 5వ తరగతి తర్వాత నుండి విద్యలో అభివృద్ధి ఉంటుంది. స్టార్టింగ్లో పెద్దగా చదువు పైన ఇంట్రెస్ట్ ఉండదు వీరికి. 11 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి మళ్ళీ అడ్డంకుల విషయంలో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఈ సమయం చాలా బాగుంటుందండి. విద్య విషయంలో బాగానే రాణిస్తారు. అయితే అలంకరణ వైపు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. విలాసాలను కోరుకుంటూ ఉంటారు. 31 సంవత్సరాల వరకు, 11 నుండి 31 సంవత్సరాల వరకు 4వ పాదంలో జన్మించిన వారు అభివృద్ధిని చూస్తారండి. బాగానే సంపాదించగలుగుతారు, బాగానే స్థిరపడగలుగుతారు. 31 సంవత్సరాల నుండి 54 సంవత్సరాల మధ్య కాలంలో సుఖ సంతోషాలనేవి కాస్త తగ్గినప్పటికీ కూడా అభివృద్ధిని చూస్తారండి. ఈ మధ్య కాలం కూడా మీకు బాగానే ఉంటుంది. అయితే 54 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీకు రాహుదశ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో, వృద్ధాప్య సమయంలో చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు, కొద్దిగా టెన్షన్ పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి టర్నింగ్ పాయింట్ ఏదంటే 11 నుండి 31 సంవత్సరాల మధ్య కాలంలోనండి. ఈ మధ్యలో ఉన్న శుక్రదశ సమయంలో. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.